హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నిన్నటి వీడియో, అంటే నిన్న సండే కదా, సండే మినీ వ్లాగ్ లాగైతే తీసాను అనమాట. ఊరి నుంచి వచ్చాక కొంచెం బిజీగా అయిపోయింది. ఫుల్ వీడియోస్ పెట్టలేదు కదా, ఒక్క వీడియోనే పెట్టాను. ఇంక ఇది వచ్చేసి సండే రోజు దమ్ బిర్యానీ చేసాము, చికెన్ కర్రీ చేసాము, అంతే చికెన్ కబాబ్స్ కూడా చేసాము. ఏంటి స్పెషల్ ఈరోజు ఇన్ని అంటే, మా బాబాయ్ వాళ్ళు ఊరు వెళ్తున్నారనమాట. మేమైతే లంచ్ ఇవ్వాలి మా బాబాయ్ వాళ్ళకి, అందుకనేసి స్పెషల్స్ అయితే చేసాము. అంతే లంచ్ కూడా ఇచ్చేసి కొంచెం షాపింగ్ చేసే పని ఉంది. సికింద్రాబాద్ వెళ్తున్నాం కాబట్టి ఎలానో కొంచెం షాపింగ్ చేద్దాము అనుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్గా ఒక 5 or 3 టాప్స్ అయితే తీసుకున్నాము. అవి చూసి దాన్ని బట్టి అనుకుంటున్నాను అనమాట. అందుకని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంట్లో చూసేసేయండి, మాతో పాటు చూసేసేయండి. అటు సిగ్నల్స్ అవి ఉండవు కదా బావా, ఇటైతే సిగ్నల్స్ పడతాయేమో. సుచిత్రం నుంచి అయితే సిగ్నల్స్ ఉండవు కదా. సర్లేదా, ఎటో కట్ వెళ్దాం, ముందు బయలుదేరదాం. మా బాబాయ్ వాళ్ళకి క్యారేజీ ఇచ్చి అంటే వెళ్ళిపోదాం. ఏమైంది? మీ స్కూల్ వచ్చింది, దిగు. ఆపు బావా. హాలిడే, డోర్ ఓపెన్ అయ్యే ఉంది, వెళ్ళిపోదాం పద. అయితే సికింద్రాబాద్ అయితే వచ్చేసామన్నమాట. దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు సికింద్రాబాద్కి బ్యాక్ సైడ్, అంటే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్ఫా హోటల్ దగ్గర అయితే మా బాబాయ్ వాళ్ళు వస్తారనమాట. అక్కడికైతే వెళ్ళి మా బాబాయ్ వాళ్ళకి కూడా లంచ్ ఇచ్చేసి, మా బాబాయ్ కూడా కొన్ని తెచ్చాలంట మా కన్నయ్యకి, అవి కూడా తీసేసుకొని షాపింగ్కి వెళ్తామన్నమాట. ఎండ ఉంది అసలు, ఈరోజు బీభత్సంగా ఉంది. రోజు ఇంతే ఉంటుందా లేదా, ఈరోజు బయటకు వచ్చాం కాబట్టి మాకు ఇట్లా అనిపిస్తుందా అనేది తెలియదు, కానీ ఎండ అయితే అదిరిపోతుంది అనమాట ఇక్కడ. అసలు కూల్, అంటే మొన్నటిదాకా కూల్గా ఉంది కదా, కూల్గా ఉండి ఒక్కసారి ఇంత ఎండ వచ్చేసరికి తట్టుకోలేనంత ఎండ అనమాట. ఇంటికి వచ్చేసరికి అసలు అన్ను బుట్టిపోయింది. ఓకే, వచ్చేసేయండి. నేను షాపింగ్కి అయితే వెళ్తున్నాను కదా, అది కూడా చూపిస్తాను. మీరు చేశారా లేదా ఇంతకుముందు ఎప్పుడన్నా సికింద్రాబాద్లో అనేది కమెంట్ చేసేసేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే. ఇట్లా మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్గా వెళ్తే ఫుల్ రష్ ఉంది, అందుకని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఆల్ఫా హోటల్ దగ్గరికి వెళ్దాము అనేసి. ఇంకా మా బాబాయ్ వాళ్ళకి కూడా లంచ్ ఇచ్చేసి మేము వచ్చేసామన్నమాట. మా బాబాయ్ ఏమో బండి పార్క్ చేయడానికని వెళ్ళారు. నా బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ ఆ షాప్సేనమాట. ఇవన్నీ మొత్తం సికింద్రాబాద్ అదే. మనం ఆల్ఫా హోటల్ నుంచి కొంచెం బ్యాక్ సైడ్కి వస్తే అన్నీ కానొస్తాయి. మేమైతే ఎప్పుడు వచ్చినా కానీ ఇట్లా కొంచెం డౌన్గా ఉంటుందన్నమాట. షాప్స్ కొంచెం బోర్గా ఉంటాయి, అంటే ఈ డౌన్లో చాలా షాప్సే ఉంటాయి. ఇలా డౌన్ దిగి తీసుకుంటాము. బాగుంటాయి అన్నమాట కలెక్షన్స్ కూడా. ఇయర్ రింగ్స్ అయినా లేదా పర్సెస్ అయినా వ్యాలెట్స్ అయినా ఏవైనా చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే మనకి XXL దాకే దొరుకుతుంది, XXL ఆ సైజులో అయితే దొరకవు అనమాట. చూసారు కదా, ఇయర్ రింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. నేనైతే XXL తీసేసుకున్నాను అనమాట. 3 అయితే తీసుకున్నాను అన్నాను కదా, లాస్ట్లో చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అని. ఎందుకంటే రష్ ఉంది కాబట్టి
మళ్ళీ ఫోన్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి నేను అంత అయితే తీయలేదనమాట వీడియో. మెయిన్గా కొంచెం జనాలు లేని దగ్గర అట్లా తీసాను అంతే. లేదు అంటే అసలు ఈ సికింద్రాబాద్లో మనం గనక ఫోన్ అజాగ్రత్తగా పెట్టేసుకుంటే చేతిలో నుంచి ఎట్లా లాక్కొని వెళ్తారో కూడా మనకు తెలియదు అనమాట. ఇక్కడైతే నేను ఆ టాప్సే చూస్తున్నాను. నేనైతే ఇక్కడ చూశాను కానీ అంత ఏం అనిపించలేదనమాట. కొంచెం క్లాత్ కూడా క్రేప్ లాగా అట్లా ఉంది, అందుకని తీసుకోలేదు. కానీ వేరే చోటకెళ్ళాం, ఆడ రష్ ఉండడం వల్ల అది తీయలేదనమాట వీడియో. ఆడైతే తీసేసుకున్నాను అనమాట. ఇంక సోడా తాగి ఇంటికైతే వచ్చేసాము. అమ్మో అసలు మామూలు ఎండ లేదండి. ఇంటికి వచ్చేసరికి కరెంటు పోయిందనమాట. నేను చూపిస్తాను ఏం తీసుకున్నాను. అక్కడ చూపించలేదు కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. నేను వెళ్ళేసరికి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. కలర్స్ 3 టాప్స్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదన్నమాట. తర్వాత తీసుకున్నాంలే అని, ఎట్లానో వెళ్ళాను కదా అని ఒక 3 టాప్స్ అయితే తీసుకున్నాను. సికింద్రాబాద్లో బాగుంటాయి టాప్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. చూపిస్తా వచ్చేసేయండి ఏం తీసుకున్నాను కదా. కొంచెం నాకు తెలిసి ఇది లైట్గానే కానొస్తుంది, ఇదేమో పింక్ అనమాట. ఒకటి వచ్చేసి పిస్తా గ్రీను సంథింగ్ ఏదో అంటారు కదా, అదైతే తీసుకున్నాను. ఇది ఇట్లా తీసుకున్నా ఈ 2. ఇది కూడా పింకే. ఇవి నార్మల్గా డైలీ వేర్కి అన్నట్టు తీసుకున్నా అనమాట. ఇవి జస్ట్ బటన్స్ ఇంతే. ఇవి 2 కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చినట్టు తీసుకున్నాను. లెగ్గిన్ టాప్ వేసుకుందాము అన్నట్టు, ఇట్లా రెగ్యులర్ వేర్గా బాగున్నాయా డ్రెస్సెస్. ఈరోజైతే ఇంతే అనమాట. షాపింగ్ చేసి వచ్చేసాం కాబట్టి ఇంక తిని హ్యాపీగా రెస్ట్ తీసేసుకోవడమే. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, కరెంట్ తీసేసాడు వచ్చేసరికి. ఓకే, మరి మీరు ఈ సండే ఏం చేసుకున్నారో కమెంట్ చేసేసేయండి. అంతే, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అసలు మర్చిపోతూ. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తెనాలి పిల్ల ఛానల్. ఓకే బాయ్, వెళ్ళొస్తాను మరి.